హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మేము ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మా గలీ మా హాస్టల్ పక్కన చుట్టుపక్కల ఉన్న వినాయకులన్నీ చూద్దామని ఇట్లా వచ్చేసినాం. వినాయకులు అయితే చాలా ఉన్నాయి, ఇంకా వెళ్తున్నాం. ఇంకా చూడండి ఎట్లా ఉన్నాయో. సైడ్ గల్లీలో వెళ్తున్నాము. ఒక్క వినాయకుడు అయితే కనిపించలేదు, మొత్తం ఖాళీగా ఉంది. సో ఆడైతే ఒక వినాయకుడు అయితే ఉన్నాడు, అటు సైడ్ పోవాలనిపించలేదు. సైడ్ అయితే చిన్న వినాయకుడు అయితే పెట్టినారు, బాగుంది. వేడి వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు ఒక్కడు, ఒక్క వినాయకుడు. ఏమో అర్థం కాలే కానీ పల్లెటూరులో అయితే ఉదయం 10 కల్లా పూజలు ఈజలు అన్నీ అయిపోతాయి. ఇక్కడ మాత్రం అంత ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తున్నారు పూజలు. మనం చూడొచ్చు, ఇప్పుడే పూజ స్టార్ట్ అయ్యి మొదలైనట్టుంది. చూడండి ఇప్పుడైతే ఒక వినాయకుడిని అయితే చూసినాం. మరి దాని వెనకాల ఇంకో వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు, చూడండి దూరంలో. ఈడొక చిన్న వినాయకుడు అయితే ఉన్నాడు. పీతం ధారయామి, శివసూత్రాన్ సమర్పయామి. వస్త్రం అభివస్త్రాన్ సువస్త్రాన్ యజ్ఞోపవేత్రం పరికల్పయామి. అభివస్త్రాన్ సువసనాన్ యర్చామి. ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. సో చాలా మంది అయితే భోజనాలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా అయితే చాలా అయితే వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి, చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. మా ఫ్రెండ్ అయితే ఏమంటున్నా అంటే చెప్పనులే ఏంటంటే మొత్తం తిరిగి అయితే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా మందికి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు షిఫ్ట్ పోకుండా వీడియో తీద్దామని ఇట్లా గల్లి అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి అయితే వీడియోలు తీస్తున్నా కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కొంచెం మా సబ్స్క్రైబ్ కొట్టేసి ఆ బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. ఇక్కడైతే ఒక వినాయకుడు అయితే ఉన్నాడు, చూద్దాం ఇక్కడ ఎట్లుంది. ఇంకా పూజ స్టార్ట్ చేసినారు. ఇక్కడైతే విగ్రహం అయితే బాగుంది, చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా అయితే పూజ అయితే మొదలు పెట్టారు, ఇప్పుడు పూజ అయితే చేస్తున్నారు. ఇటు సైడ్ స్ట్రీట్కి వెళ్ళి వెళ్తున్నాము. ఇక్కడ ఏమన్నా విగ్రహాలు ఉన్నాయేమో చూద్దాం. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, చూద్దాం ముందుకెళ్ళి. ఇక్కడైతే ఒకటైతే ఉంటుంది ఇక్కడ విగ్రహం. చూశారు కదా, ఇక్కడైతే విగ్రహం ఉంది. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా అయితే చాలా ఉన్నాయి కవర్ చేసేటివి. మా ఫ్రెండ్ రాజు అయితే నిలబడట్లేదు, వెళ్తూనే ఉన్నాడు ఇంకా చూడడానికి. ఇక్కడే గల్లీ మొత్తం తిరుగుతున్నాము, ఇంకా విగ్రహాలు అయితే ఎక్కడ కనిపించలే. ముందుకెళ్దాం. గైస్, గల్లీ మొత్తం తిరిగి ఒక చోటుకి తెచ్చినాం. ఇక్కడ వినాయకుడి విగ్రహానికి జనాలు అయితే తరలి వచ్చినారు, చూడండి మీరే. మొత్తం జనాలైతే
వామ్మో అంత జనాలు మొత్తం అయితే నిండిపోయారుగా. భోజనానికి చాలా కూర్చున్నది అంతా. సో మేము కూడా భోజనం చేద్దాం అనుకున్నాం, కానీ ఆడ చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి ఇంకా ముందుకు వెళ్దామని ఇక్కడికి వెళ్తున్నాం. చూద్దాం, ఇంకో చోట ఏమన్నా తక్కువ జనాలు ఉంటే ఇక్కడ చూస్తాం. జనాలు అయితే ఇక్కడ కూడా దండి ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అయ్యేది కాదు. ఈ పక్క గల్లీలో ఇక్కడ చూద్దాం. నైట్ అయిపోయింది ఇక, మొత్తం 9 అవుతుంది కదా రోజు టైం. ఇక్కడైతే వినాయకుని కాదు గుడి అయితే ఉంది. ఇక్కడ ఏం గుడి ఈడ కూడా పెట్టాను వినాయకుడు. ఇదే లాస్ట్ విగ్రహం. మేము వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. ఇప్పటికే టైం అయితే 10 అవుతుంది కదా రాజు. లైటింగ్ పోక్స్ కొడుతున్నందుకు ఆ కలర్ఫుల్ లైట్స్ పడుతున్నాయి కదా. ఫోకస్ పెడతాం, నీట్గా వస్తున్నాం. తిరిగి ఇప్పుడైతే వీడియో ఎండ్ అయిపోయింది. సో మా హాస్టల్కి పోదాం అనుకున్నాం. ఇప్పుడైతే 10 గంటలకు వస్తుంది టైం. మా రాజు అయితే టైం అవుతుంది కదా అని మళ్ళీ రేపు షిఫ్ట్ ఉంది, జాబ్కి అయితే వెళ్ళాలి. మా ఫ్రెండ్కి అయితే జాబ్ రేపు షిఫ్ట్ అవుతుంది కాబట్టి వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ పంపుకుంటే నిద్ర రాళ్ళకి వస్తుంది. ఇప్పుడు చేసే జాబ్స్ అన్నీ అంతే కదా. సో టెస్ట్ అయితే వస్తాం. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే వద్దు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మా ఫ్రెండ్ ఇప్పుడే వచ్చినాడు మహేష్. వీడియో చూద్దామంటే వద్దన్నాడు, ఫ్లవర్ బాయ్. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 అయితే మళ్ళీ తీస్తారు. ఎల్లుండి ఎల్లుండప్పుడైతే తీస్తాను.